ఏపీ తిరుమల అలిపిరి పాదాల మంటపం దగ్గర ప్రత్యేక పూజలు చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అభిమానులు. వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో మొక్కులు తీర్చుకున్నారు. అలిపిరి మెట్ల మార్గంలో 101 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు దళిత సంఘాల నేతలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్స్ పంచారు. స్వామివారి ఆశీస్సులతో వివేక్ వెంకటస్వామి మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి వివేక్ ఎంతో కృషి చేశారని తెలిపారు దళిత సంఘం నేతలు మల్లారపు మధు. గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయు సందర్భంగా ఈరోజు చిత్తూరు జిల్లాలోని దళితులంతా శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల సన్నిధినటువంటి అలిపిరి దగ్గర మేము అభిమానులు 101 టెంకాయతో మొక్కుబడి చెల్లించుకున్నాము. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాము. అలాగే 2 రాష్ట్రాల్లోని దళితులు బడుగు బలహీన వర్గాలు మరీ ప్రత్యేకంగా మాల సామాజిక వర్గము మేము హర్షిస్తున్నాము, అభిమానిస్తున్నాము. ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం సార్. చాలా శుభ సందర్భము. ఎందుకంటే నాకు బాగా అభిమానించే వ్యక్తుల్లో తెలంగాణలో వివేక్ వెంకటస్వామి గారు ఈరోజు మంత్రివర్గ స్థానం పొంది ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా మాకు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దళితులు మరియు మాకు బీసీ వర్గంలో ప్రతి ఒక్కరు కూడా చాలా హర్షిస్తున్నాము. ఎందుకంటే అలాంటి అనుభవం ఉన్న నాయకుడు దేశానికి రాష్ట్రానికి ఎంతో ముఖ్యము. ఎందుకంటే ఆయన అనుభవం రాబోయేటువంటి భవిష్యత్తు తరాల వారికి ఆదర్శంగా ఉంటారు. అలాగే ఆయన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఎంతోమందికి ఆదర్శంగా ఉంటూ దళితులకు మాలలకి ముఖ్యంగా ఆయన ఆదర్శప్రాయుడు. అందుకే ఆయన మంత్రివర్గ స్థానం వచ్చినందుకు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత 101 టెంకాయ కొట్టి మొక్కు చేయడం జరిగింది.